హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీ ఎన్నికల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంటూ ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అనే చెప్పాలి. ఎన్నికల ప్రారంభం నుంచి ఎన్నికలు ముగిసే వరకు ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన మాటలు చేష్టలు కామెడీ షోని తలపించాయి. మండు వేసవిలో కామెడీ జల్లులు కురిపించారు. ఇక్కడ చెప్పుకోదగింది ఏమిటంటే పోలింగ్ అయిపోయాక కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పొచ్చు. ప్రతి అంశంపై ఆయన మాట్లాడే మాటలు హాస్యాన్ని పండిస్తున్నాయి. చాలా సందర్భాల్లో తానే అధికారంలోకి వస్తానని కూడా పాల్ చెప్పారు. తాను సీఎం అయితే చంద్రబాబు తనకు సలహాదారుగా ఉంటారని కూడా పాల్ చెప్పుకొచ్చారు. ఎన్నికలు ముగిశాక ఆయన మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పోటీ చేసిన నర్సాపురంలో వైసీపీ అభ్యర్థి అయిన రఘురామకృష్ణరాజు గెలుస్తారని చెప్పారు. అయితే నరసాపురం లోక్సభ పరిధిలో 60% ఓట్లు తనకే పడ్డాయి. కానీ ఈవీఎంలో అవినీతి వల్ల వైసీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయని పాల్ చెప్పారు. కాగా ఎన్నికల కమిషన్ ప్రధాని మోదీ చేతుల్లో ఉందని ఆరోపించారు. కాగా నాతో యువత వస్తే అవినీతిపై యుద్ధం చేస్తానని అన్నారు. తమ పార్టీ అభ్యర్థులను పోటీలో ఉండకుండా అన్ని పార్టీలు అడ్డుకున్నాయని, ఏపీ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని కేఏ పాల్ ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లు భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి ఇంత దారుణంగా ఎప్పుడూ జరగలేదని, ఈ విషయంతో తాను చంద్రబాబుకు మద్దతిస్తున్నట్లు ప్రకటించి సంచలనం రేపారు. ఢిల్లీలో ఈసీకి వ్యతిరేకంగా చంద్రబాబు చేపట్టే పోరాటానికి అండగా ఉంటానని తెలిపారు. తన అంచనా ప్రకారం 90% అక్రమాలు జరిగాయని, కేవలం 10% నిజాయితీగా పారదర్శకంగా పోలింగ్ జరిగినట్లు ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో ప్రవర్తించిందని, ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానన్నారు. ఏపీలో ఉపయోగించిన ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారన్న ఆయన వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఓట్లు పడేలా చేశారని అనుమానం వ్యక్తం చేశారు. అందుకోసం ఈవీఎం మిషన్లో ఉండే ఓ చిప్పును మార్చారని ఆరోపణలు చేశారు. అందువల్ల హెలికాప్టర్ గుర్తుకు పడాల్సిన ఓట్లు ఫ్యాన్ గుర్తుకు పడ్డాయని చాలామంది ఇదే విషయాన్ని తమకు చెప్పినట్లు పాల్ వెల్లడించారు. మొత్తం మీద ఎన్నికలు ముగిశాక కూడా పాల్ కామెడీ మానడం లేదని నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.